హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరకరలాడే కారకారంగా ఉండే రుచికరమైన పప్పు చెక్కలను నా స్టైల్లో నేను ఉపయోగించే వన్ ఇంగ్రీడియంట్ వల్ల అద్భుతమైన రుచి అయితే వస్తుంది. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నేను కొలత ప్రకారం కాకుండా సుమారుగా 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇంట్లో మరపెట్టించిన పిండి అయితే తీసుకున్నాను. దానికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇంట్లో చేసుకున్న వెన్న కూడా యాడ్ చేశాను. తర్వాత దీనికి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కారంగా కావాలనుకుంటే కాస్తంత ఎక్కువ యాడ్ చేసుకోండి, మీడియంగా కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఇది కొలత అయితే అవసరం లేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా మరగపెట్టిన వేడి వాటర్తో అయితే దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వెన్న అంతా పిండిలో కలిసేలా కలుపుకొని ఇప్పుడైతే వేడి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొంచెంగా అయితే వాటర్ని యాడ్ చేసి కలుపుకుందాం, లేకపోతే పిండి అనేది జావ అవుతుంది. సో కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసి కలుపుకుందాము. సో ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని బాగా అంతా కలిసేలా బాగా కలిపెట్టుకోవాలి. వేడి వాటర్ వల్ల పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాము. ఈ పెసరపప్పు కూడా పిండిలో బాగా కలిసేలా పిండి అంతట్లో బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా పిండి అంతట్లో కలిసేలా పెసరపప్పును కూడా కలుపుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని వేడి వాటర్ను కొంచెం యాడ్ చేసుకుంటూ లూజ్గా కాకుండా గట్టిగా అయితే కలుపుకోవాలి. పిండి అనేది లూజ్ అవ్వకుండా ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపాలన్నమాట. సో ఈ విధంగా బాగా కలబెట్టుకొని పిండిని ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి గట్టిగా అయితే బాగా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటున్నాను. నాకు కారం అనేది సరిపోలేదు, అందుకని ఇంకొంచెం అయితే ఎండుమిర్చి పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా అన్నిటినీ బాగా కలుపుకోవాలి. సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే బాగా కలిపెట్టుకోవాలి. సో కొంతమంది అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేసుకుంటారనమాట, కానీ నేనైతే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయలేదు. అయినా కూడా ఇవి ఎంత టేస్ట్గా వస్తాయో మీరైతే చూడండి. నేను యాడ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఇవి అద్భుతమైన రుచి అయితే వస్తాయి. సో పిండిని ఈ విధంగా కలిపెట్టాక ఈ విధంగా బాగా గట్టిగా ముద్దలాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక వీటికి కాస్తంత ఇట్లా ముద్ద అయ్యాక కాస్తంత కరివేపాకును ఇలా మధ్యలోకి చిన్న ముక్కలుగా తుంచేసి వీటిని ఈ కరివేపాకు అంతా ఈ పిండిలో కలిసేలా కలిపెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా పిండి అంతా మిక్స్ అయ్యేలా కరివేపాకు అయితే వేసి కలిపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా పిండిలో కలిసేలా బాగా అయితే కలిపెట్టుకోవాలి. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ ఆనియన్స్ అన్నమాట. ఈ ఆనియన్స్ వల్ల ఈ పప్పు చెక్కలకైతే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని అయితే యాడ్ చేసి పిండిలో కలిపెడుతున్నాను అన్నమాట. ఈ పిండిలో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా
కొంచెం కొంచెం పిండిలో అయితే ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా పిండి అంతా మిక్స్ అయ్యేలా అయితే బాగా కలుపుకుంటున్నాను. ఈ పిండి అంతా కలుపుకున్నాక నెక్స్ట్ ఆ పిండిలో అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాము. సో ఈ విధంగా ఈ పిండిని అయితే బాగా ఆనియన్స్ కలిపి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసి ఈ పిండిని కూడా బాగా ఆనియన్స్ కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా బాగా పిండిని ఈ ఆనియన్స్ అయితే బాగా కలిపెట్టుకోవాలి. పిండి అంతట్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అంతా బాగా కలిపెట్టుకోవాలి. లూజ్ కాకుండా పిండి అనేది కాస్త గట్టిగా అనేది కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వేయడం వల్ల పిండి అనేది ఇంకొంచెం లూజ్ అయితే అవుతుంది. సో అందువల్ల పిండి అనేది ఆనియన్స్ వేయకముందు కాస్త గట్టిగా అయితే కలిపెట్టుకోండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకాస్త లూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్ వల్ల ఈ పిండి ఇంకొంచెం అయితే లూజ్ అవుతుంది. సో ఆనియన్స్ వేయకముందు పిండి అయితే కాస్తంత గట్టిగా అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక అరగంట లేదా గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి ఇలా గట్టిగా ఉండేలా మిక్స్ చేయాలన్నమాట. సో ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని సో ఇప్పుడైతే ఇలా రౌండ్లు వస్తున్నాయా లేవా చూసుకొని పిండిని అయితే బాగా కలుపుకొని ఈ పిండిని అంతటిని బాగా నానబెట్టాలి. ఈ నానబెట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక అరగంట లేదా గంట సేపు నానబెట్టాలి. అంతేకాని 3-4 అవర్స్ అట్లా నానబెట్టకండి. అలా నానబెడితే పిండి అనేది స్మెల్ అయితే వస్తుంది. సో అరగంట లేదా గంట సేపు పిండి అయితే నానబెడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసి సో ఈ విధంగా బాగా పిండిని అయితే మిక్స్ చేసి ఒక అరగంట సేపు నేను పిండిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ అరగంట తర్వాత ఈ పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్గా రౌండ్లు అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్లు చుడితే సరిపోతుంది. ఇలా బౌల్స్ అయితే చేసుకోవాలి. పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి సగం పిండిని రౌండ్స్ చేసుకుంటాను. తర్వాత మిగిలిన పిండిని తర్వాత రౌండ్స్ అనేది చేసుకున్నాము. సో ఈ విధంగా రౌండ్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్స్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్స్ని పూరి ప్రెస్ తీసుకొని ఒక నూనె కాగితం లేదా సిల్క్ కాగితం అయితే తీసుకొని ఆ కాగితానికి బాగా నూనె పోసి ఈ విధంగా రౌండ్ అనేది మధ్యలో పెట్టి పూరి ప్రెస్తో ప్రెస్ చేయాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలా పల్లచగా ఉప్పు చెక్కలు అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఉప్పు చెక్కలను పక్కన ప్లేట్లో తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, పక్కన ప్లేట్లో తీసుకొని పైన కాగితానికి కింద కాగితానికి కాస్తంత ఆయిల్ రాసి మళ్ళీ ఇలా రౌండ్లు పెట్టుకొని ఇలా ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఉండలను ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఈ ప్లేట్లో పప్పు చెక్కలను అయితే ఇప్పుడు నూనె పెట్టుకొని నూనెలో అయితే వేసేస్తున్నాను. నూనెలో వేసుకొని బాగా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనెలో బాగా కాల్చుకోవాలన్నమాట. సో కాల్చుకున్న కారంగా ఉండే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. సో వీటి రుచి అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అయితే బాగుంటుంది. మనం వేసిన వెన్న ఆనియన్స్ వల్ల అద్భుతమైన రుచి అయితే వస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం